నమస్కారం మిత్రులారా, నేను నాగటి హరీష్. ఇప్పుడు మనం ఒక స్పెషల్ పర్సన్తో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన చరిత్ర యాదవ సామాజిక వర్గంలో పుట్టి దొరలతో కొట్లాడి గొర్రెల కాడికి మేకల కాడికి పోయి చదువు సగం సగమే. ఆ తర్వాత చూసుకుంటే నక్సలైట్లతోటి సంబంధాలని చెప్పి పోలీసులతోటి, ఇక్కడ రాజకీయ నాయకులతోటి, అప్పుడున్నటువంటి పెత్తందారులు, భూస్వాములు, అగ్రవర్ణాలతోటి పోటీ పడినటువంటి వ్యక్తి చావు అంచుల దాకా పోయి మళ్ళీ బతికి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చగా మొదలైనటువంటి వ్యక్తి మన ముందు ఉన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం కంబాలపల్లి గ్రామం ముత్యాల సర్వయ్య అలియాస్ బాంబుల సర్వయ్య మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇదే ప్లేస్కి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చిందంటే, దాదాపు ఒక 20-25 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో మీరు కనుమూసేవారు. అయినా బతికి బట్టగట్టి పార్టీలలో చేరి కొన్ని పదవులు అనుభవించి ప్రజలకు, పేద ప్రజలకు కానీ, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు కానీ ఎంతో సహాయపడుతున్నటువంటి వ్యక్తి మీరు. కాబట్టి ఈ ప్లేస్కు రావడం జరిగింది. నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం ఇదంతా. చెప్పండి అన్న, మీరు ఎప్పుడు పుట్టారు? మీ చదువు ఎంత వరకు చదివారన్న? అన్న నమస్తే. నమస్తే అన్న. నా పేరు ముత్యాల సర్వయ్య, సొంతూరు కంబాలపల్లి. అన్న నా డేట్ ఆఫ్ బర్త్ 28/12/1962 అన్న. ఎంతవరకు చదివారన్న మీరు? అన్న నేను 7th వరకే చదువుకున్నానన్న. ఎక్కడ? 5th వరకు. 5th వరకు కంబాలపల్లి అన్న. 7th చెరుకుపల్లిలో చదువుకున్నానన్న. డిండి మండలం చెరుకుపల్లి. ఓకే. చదువేందుకు ఆప్ చేసిరన్నా మీరు? ఆర్థిక ఇబ్బందులు అన్న. ఏమి మా నాయనగారు లేరు. ఓకే. నేను 4 సంవత్సరాలప్పుడే మా నాయనగారు చనిపోయినారు. మా అమ్మ ఉన్నది. మేము 2 అన్నాదమ్ములం, 3 అక్కా చెల్లెళ్ళు, కులం యాదవ్. మరి మనమేం భూస్వామ్య వ్యవస్థలో పుట్టలేదు కదా. ఓకే. పై చదువులకు పోవాలనుకుంటే కంబాలపల్లి నుంచి దేవరకొండ 52 కిలోమీటర్ల దూరం ఉంటుందన్న. మరి 52 కిలోమీటర్ల దూరం పోవాలంటే ఆ రోజుల్లో రోడ్లు లేవు. దేవరకొండ నుంచి కంబాలపల్లి ధాన్యం రావాలంటే గాడిదలు, గుర్రాలు, ఎద్దుల బండ్ల మీద వచ్చేవి. ఓకే. నేను అక్కడ పోయి చదువుకోవాలంటే మా అమ్మగారు ఇష్టపడలే అదన్నా. ఓకే. తర్వాత మీరు ఏం పని చేశారు? చదువు పని చేసి? చదువు పని చేసినాక 6 సంవత్సరాలు జువాలు కాసినాను. జువాలు అంటే? మేకలు, గొర్రెలు కాసినాను. ఆ తదుపరి ట్రాక్టర్ కొన్నాం. ట్రాక్టర్ కొని నా ఓన్ బండి మీదనే ట్రాక్టర్ డ్రైవర్ చేసినాను నన్ను 6 సంవత్సరాలు. ఓకే. తర్వాత మీరు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు? రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది? ఎవరిని చూసి ఆదర్శవంతంగా చూసుకొని మీరు రాజకీయంలోకి రావాల్సి వచ్చింది? అసలు రాజకీయాల మీద రావాలని నాకు ఎలాంటి ఆలోచన లేదు. ఓకే. కానీ మా ఊర్లలో ఉన్న దొరలు, పటేళ్ళను చూస్తే యాదవులని సంవత్సరానికి ఒకసారి దసరా పండుగ వచ్చింది అంటే మా ఊళ్ళో 350 యాదవ్ కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక ఆడపిల్లని ఇవ్వాల్సిందే. ఎవరికి ఇవ్వాలి? ఆ ఊరు పటేల్కి ఇవ్వాలి. పటేల్కు యాదవ్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడి మీద లేనిపోని కేసులు, గొడవలు పెట్టేవారు. నేను దాన్ని ఒక్కసారి అడిగినప్పుడు, ఏ సంవత్సరంలో అన్న ఇది? అది 1976 అన్న. 1976. అలాంటి సంఘటనలు చూసి నేను ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీలు ఎక్కువ ఉంటారు అన్న ఈ ఊళ్ళో. ఈ ఊళ్ళోనే కాదు, చన్నంపేట మండలంలోనే ఎక్కువ ఉంటారు. వారిని ఏ ఊళ్ళో చూసినా దొరలు, పటేళ్ళు బాగా ఇబ్బందులు పెట్టేవారు. పోలీస్ స్టేషన్లలో పెట్టేవారు. పోలీస్ స్టేషన్లు అంటే ఆ రోజుల్లో ఈ దొర పటేళ్ళ ఇళ్లలోనే పోలీస్ స్టేషన్. పోలీస్ పటేళ్ళు వాళ్ళే, మాల్ పటేళ్ళు వాళ్ళే, పటువారులు వాళ్ళే, పటేళ్ళు వాళ్ళే, దొరలు వాళ్ళే. వాళ్ళకి ఎవడు ఎదురు దించాలన్నా
ఓకే. నేను ఆ బీద వాళ్ళ బాధ చూడలేక నేను తిరుగుబాటు అభ్యర్థిగా మారిన. ఇలాంటి సంఘటనలతోటి రాజకీయాలకు వచ్చినటువంటి మీరు ముందుగా ఏ పార్టీలో చేరారో అక్కడ మీకు ఎదురైన సమస్యలు ఏంటి? నేను కాంగ్రెస్లోనే జాయిన్ అయినాను. నేను 1990లో కాంగ్రెస్లో జాయిన్ అయినాను. అందులో నా రాజకీయ గురువు ధీరావతు రాజ్యానాయక్ గారు. రాజ్యానాయక్ వారితో పాటే ఉండేవాడిని. మీరేమైనా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించారా? అనుభవించినాను. 1995లో సర్పంచ్గా చేసినాను. 95 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేసినాను. మధ్యలో 2006 నుంచి 2011 వరకు చెన్నంపేట ఉమ్మడి చెన్నంపేట ఎంపీపీగా చేసినాను. తాలూకా యాదవ్ సంఘం కన్వీనర్ కూడా చేసినాను. నక్సలైట్లతో మీకేం పంచాయతీనా? నక్సలైట్లతో నాకేం పంచాయతీ కాదు. రాజకీయ నాయకులతోటే నాకు పంచాయతీ తప్ప నక్సలైట్లతో నాకు ఏ రోజు పంచాయతీ లేదు. అసలు ఆ ముద్ర ఎందుకు పడ్డది మరి మీకు? ఏ ముద్ర? నక్సలైట్లతోటి మీరు ఉంటుర్రు, అన్నం పెడుతుర్రు, దాని వల్లనే జైలుకు పోయారని బయట అనుకుంటారు. ఇది నల్లమల్ల ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లో ఒక దొర గాని, ఒక దొరవారు తల్లిదండ్రి గాని, ఒక ఐఏఎస్ ఐపీఎస్ తల్లిదండ్రి గాని ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో వాళ్ళ సొంత ఊరు ఉందనుకోండి, కొడుకు ఎక్కడ ఉద్యోగం చేస్తాడు? హైదరాబాద్లో ఢిల్లీలో చేస్తాడు. వాళ్ళ అమ్మ నాయన ఏడున్నారు. నక్సలైట్లు వచ్చి ఇంటి ముంగల కూర్చుంటారు. వాడికి అన్నం పెట్టాలనా లేదా? అదే దిశగా మీరు అన్నం పెట్టారు. అన్నం పెట్టిన నేను నెపంతో నేను పెట్టకున్నా నువ్వు నక్సలేటు, నువ్వు లొంగిపోయిన నక్సలేటు అని కొన్ని రోజులు, నీకు నక్సలేట్లతో అన్ని సంబంధాలు ఉన్నాయని కొన్ని రోజులు నన్ను రాజకీయంగా అప్పుడున్న తెలుగుదేశం లీడర్లు బాగా ఇబ్బందులు పెట్టేవారు నన్ను. అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉండే అన్న? తెలుగుదేశం అధికారంలో ఉండేది. ఎన్టీఆర్ గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్. ఎన్టీఆర్ గవర్నమెంట్లో నేను రాజకీయాలకు రాలేదు. చంద్రబాబు గవర్నమెంట్లోనే వచ్చిన చెన్నంపేట మండలం అంటేనే కాంగ్రెస్ కంచుకోట. కాంగ్రెస్ అంటేనే సర్వయ అంటేనే కాంగ్రెస్. అది జిల్లాలో ఏ నాయకుని అడిగినా చెప్తారు. ఇప్పుడు ఇంతోడు లీడర్లందరూ పుట్టుకొచ్చారండి. ఆ రోజుల్లో ఎవరున్నారు కష్టాలలో? నేను జనం కోసం జైలుకు పోయిననే కానీ నా కుటుంబ సభ్యుల కోసం జైలుకు పోలే. ఎన్నిసార్లు జైలు పోయినా మీరు? నేను టోటల్గా 2 రోజులు పోని, 3 రోజులు పోని, 4 రోజులు పోని, నేను 18 సార్లు జైలుకు పోయి వచ్చిన. 18 సార్లు? నా జీవితం మొత్తం జైళ్లకు కోట్ల చుట్టే సరిపోయింది. మీ మీద కేసులు ఎందుకు పెట్టారన్న మరి? ఈయన కేసులు ఎందుకు పెట్టారంటే తెలుగుదేశానికి నేను బాగా అడ్డం. తెలుగుదేశం అనేది చెన్నంపేటలో ఎప్పుడు గెలవపోయేది. సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఈ బెల్ట్ మొత్తం రిగ్గింగ్ బెల్ట్. విని అనగొడితేనే ఆగుద్ది అనేది వాళ్ళ ఆలోచన. రాజకీయంగా ముందుకు వాళ్ళు ముందుకు పోవచ్చని. ఈయన నక్సలైట్ల కన్నం పెట్టిండని, నక్సలైట్ల డబ్బులు ఉన్నాయని, టోటల్గా నా మీద ఆ నెఫమేసి నన్ను జైలుకు తోలినోళ్ళే తప్ప నేను నక్సలైట్కి ఏ రోజు కూడా అన్నం పెట్టలేదే. పెట్టకున్నా నా మీద ముద్రేసారు. ఈ కుట్ర చేసిన వాళ్ళు ఎవరన్నా మీ మీద? ఇక పేర్లు చెప్పాలంటే పెద్ద పెద్ద లీడర్లు, ఇప్పుడు అన్ని పార్టీలు కూడా మారే ఉన్నారు. ఇక చెప్పాలంటే చాలా పెద్దగా ఉన్నది. ఇక అది చెప్పకూడదని కూడా అనుకుంటున్నా. ఇప్పుడు వివిధ పార్టీలలో అందరం ఒక దగ్గరనే ఉన్నాం. అప్పట్లో లేం. అప్పట్లో సుధీర్ రెడ్డి, కిషన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, చిర చెన్నారెడ్డి, అంకెపల్లి ఈరారెడ్డి మండల్ లీడర్లు. ఇంకా జిల్లాలో పోయేసరికి చాలా పెద్దోళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పకూడదు. అది అందరికి కూడా తెలుసు. పేపర్లలో, టీవీలలో మారుమోగేది కదా. పోలీసులు ఒకసారి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేద్దామని అనుకున్నారట, వాస్తవమేనా ఇది? అవును. ఒక్కసారి కాదు, నాకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని 1-2 నెలల్లో 9 కేసులు పెట్టారు నా మీద.
9 కేసులు కూడా చెయ్యని నేరం, అన్ని అటెండో మర్డర్ కేసులు, టోటల్గా బాంబుల కేసులు. నేను ఏ ఊళ్ళో పోయి బతికినా 109లో ఇరికిచ్చేవాళ్ళు. నేను ఉండని లేకపోని నా పేరు అందులో ఉండాలి అన్నదే వాళ్ళ తపన. మరి అలాంటప్పుడు నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ బీదవాని జోలికి ఏ భూస్వామి వ్యవస్థ అడ్డగించితే నేను ఇప్పటికి కూడా ఒప్పుకోను. నేను లేబర్ వైపు ఉండోనే తప్ప భూస్వామి వ్యవస్థ వైపు నేను ఎప్పుడు కూడా ఉండలేదన్నా. డిండి పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేసిరని చెప్పి. అవునన్నా. 2004 ఏప్రిల్ టీడీపీ ప్లస్ కాంగ్రెస్, కమ్యూనిస్టు ప్లస్ కాంగ్రెస్ 2 అలవెన్స్లో ఉన్నాయి. టీడీపీ సపరేట్ ఉన్నది. అప్పుడున్న పోలీసు వారు, నేనే పార్టీ ప్రెసిడెంట్ గుంటి చెన్నంపేట, ఉదయాన వచ్చేసి అప్పుడు మా సబ్ ఇన్స్పెక్టర్ శశంకర్ రెడ్డి గారు అని ఉండేనండి. వారు వచ్చి పార్టీ మీటింగ్ నడుస్తుంది, మీరు స్టేషన్ రావాలి అన్నాడు. సార్ నేను బ్రష్ కూడా వేసుకోలేదండి, ఇప్పుడు నేను వస్తాను పో అంటే, లేదు మీరు ఖచ్చితంగా రావాలంటే వాళ్ళ జీబులో ఎక్కించుకున్నారు. దేవరకొండ పాత పోలీస్ స్టేషన్ పోయినాక ఇంకొక బండి తీసుకొచ్చారు, అందులో నుంచి మార్చి కొత్త పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తదుపరి ఇంకా 2-3 పోలీస్ స్టేషన్లు తిప్పి డిండికి తీసుకెళ్ళారు. డిండికి పోయిన తర్వాత డిండిలో సిఆర్ఎఫ్ పోలీస్ ఉంటుంది. ఇది పోలీస్ స్టేషన్ ముందు భాగం ఉంటుంది, వాళ్ళ క్వార్టర్స్ వెనక భాగంలో ఉంటున్నాయి. అందులో తీసుకుపోయి వీళ్ళంతా మర్యాదగా పిలిస్తే పోయినా ఈ చెయ్యని నేరానికి నా బట్టలన్నీ నిప్పేసి ఒక కడ్రాయర్ మీద ఉంచి నా చేతులన్నీ కిటికీలకు కట్టేసి పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళే ఏరా నువ్వు తెలుగుదేశానికి అడ్డం ఉన్నావు, అసలు నీ సంగతి ఏంటి, అసలు నువ్వు తెలుగుదేశానికి అడ్డమే కాదు, నువ్వు పెద్ద నక్సలెట్తో నీకు సంబంధాలు ఉన్నాయి. ఏమి వాస్తవానికి నీకు ఎలాంటి సంబంధాలు? నాకే ఎలాంటి సంబంధాలు ఉంటాయండి? పోలీసు వాళ్ళు వచ్చిన అన్నం పెట్టాలి, నక్సలెట్లు వచ్చిన అన్నం పెట్టాలి. ఏ పోలీస్ వ్యవస్థ కానీ ఆ రోజుల్లో తెల్లదారుపల్లి వరకు బస్సు ఉంటుంది. తెల్లదారుపల్లి నుంచి కంబాలపల్లి 26 కిలోమీటర్లు ఉంటుంది. మరి 26 కిలోమీటర్లు వాని గన్ను, వాని తూటాలు, వాని బ్యాగ్ వేసుకొని వచ్చేసరికి, ఈడికి వచ్చేసరికి, కూమింగ్కి వచ్చేసరికి చీకటి అవుతుంది. వస్తే 10 మంది లేదా 20 మంది పోలీసులు వస్తారు. అప్పట్లో నేను సర్పంచ్గానే ఉన్నాను. సర్పంచ్ పదవిలో ఉన్నా. సర్పంచ్ గారు మాకు ఖచ్చితంగా అన్నం పెట్టాలి. నక్సలైట్లు వచ్చిరా? పోలీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి అన్నం పెట్టేవాడిని. వాళ్ళు తినిపోయినాక ఏదో ఒక సందర్భంలో నక్సలైట్లు కూడా వస్తారు కదా, వాళ్ళకు కూడా అదే సమాధానం చెప్పేవాడిని. అయ్యా వాళ్ళకైనా పెడతా, ఆకలి అయితే మీకైనా పెడతా, కానీ మీరు నా దగ్గర ఎప్పుడు కూడా తినలే. నేను మీ గురించి వాళ్ళకు చెప్పేవాడిని కాదు, వాళ్ళ గురించి మీకు చెప్పేవాడిని కాదు. నేను ఇక్కడ ఈ నల్లమల అడవిలో బతకాలనుకుంటే నేను అన్నం ఎవరికైనా పెట్టాలి, భక్తితోటైనా పెట్టాలి, అయితే భయంతో అయినా పెట్టాలి. ఒక పోలీస్ ఆఫీసర్ అడిగాడు నన్ను, ఇప్పుడు మేము అన్నం తిని పోతున్నాం కదా, మళ్ళీ నైట్ 1 గంట కన్నలకు కూడా అన్నం పెడతావు కదా అని ఒక క్వశ్చన్ వేసిండు. అన్నం తిన్నాక, సార్ ఇప్పుడు మీరు తిన్నారు కదా, మరి వాళ్ళు తింటే తప్పేంటి అన్న, ఇప్పుడు నీకు మర్యాదగా పెట్టినా, వాడు వచ్చి ఆడ కూర్చున్నప్పుడు అన్నం పెట్టకపోతే వాడు కొడతాడు కదా, మరి మీకు ప్రేమతో పెట్టినా వాళ్ళకు భయంతో అయినా పెట్టాలి కదా అన్న అని ఇదే మాట అన్న. సార్ మీ అమ్మ నాయనది ఇదే ఊరు ఉండొచ్చు సార్, నక్సలైట్లు వచ్చి అన్నం పెట్టమని అడిగారు సార్, పెడతారా లేదా మీరే చెప్పండి పెద్ద మంది చేసుకుని. ఆఫీసర్ దానికి ఏకీభవించండు. ఇది సంగతి సార్. ఓకే, మిమ్మల్ని ఎన్కౌంటర్ దాకా తీసుకుపోయారు కదా పోలీసులో, మీరు ఎట్లా బయటపడ్డారట? ఎన్కౌంటర్ దాకా తీసుకుపోయారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అన్ని రకాల ఇబ్బందులు పెట్టిన తర్వాత ఆర్కేతో నీకున్న సంబంధం ఏంటి? ఆర్కే అంటే ఎవరు? ఆర్కే అంటే రామకృష్ణ, నక్సలెట్ల స్టేట్ లీడర్ ఆయన. ఆయనతో నువ్వు ఎక్కడెక్కడ మీటింగులు పెట్టినావు,
నేను నవ్విన నా మాటకు. అప్పుడు డిఎస్పి గారు నారాయణ స్వామి అనే వచ్చిండు ఇంట్రాగేషన్ చేసేటప్పుడు. శ్రీనివాస్ సిఐ గారు, బలవంతయ్య ఎస్ఐ గారు ఉన్నారు. కానీ ఏ ఆఫీసర్ కూడా నన్ను ఏమనలే. పైన ఉన్న ఫోర్స్ తోటి, పై లీడర్ ప్రెషర్ తోటి నన్ను ఎన్కౌంటర్ చేయాలనే కానీ పోలీసులకు నన్ను చంపాలని ఎందుకుంటుంది? కానీ తప్పలే, ఆ రోజు నన్ను చంపాలి వాళ్ళ లెక్క. ఇంకా నేను నవ్వుతూ ఒక మాట అడిగిన, సార్ ఆర్కేతో నాకు ఎలా సంబంధాలు ఉంటాయండి? ఆయన స్టేట్ లీడరు, నేను ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ని, నాకు వారికి సంబంధాలు సబబు కాదు అన్న. ఆయన ఏమంటాడు, రేయ్ నీది మా డీజీపీ ఆఫీసులో ఇంత పెద్ద పుస్తకాల కట్ట ఉంది, నక్సలైట్లు అందరికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకు నువ్వు ట్రైనింగ్ ఇస్తావు, అది కరెక్ట్ కాదు సార్ అన్న. అని నవ్వినను. ఎందుకు నవ్వుతారా? ఆడ కిట్ బ్యాగ్ ఉంది, ఆడ నీ షూస్ ఉంది, ఆడ నీ బ్యాగ్ ఉంది, సాయంత్రం నువ్వు మున్ననూరు అడవుల్లో చచ్చిపోతున్నావు అని. మున్ననూరు అడవుల్లో ప్లాన్ చేశారు. నా చావేడ మున్ననూరు ఫారెస్ట్ లో చంపాలి. అప్పుడు నేనన్నా, సావుకు ఎవరు బాధ్యులు కాదు సార్, నేను సావంటే సంతోషపడ్డాన్ని. ఆ రోజుల్లో అందరు చుట్టుముట్టిన రోజే నేను చచ్చిపోదామని దునికేసినని. ఇప్పుడు మీ చేతిలో ఉంటే చచ్చిపోతాను, నాదే ఉంటుంది సార్. నేను తప్పు చేస్తే చచ్చిపోతాను, అన్నిటికీ దేవుడు ఉన్నాడు సార్, అలాంటి మాటలు వద్దు అన్న. అన్నాక కొంచెం మంచినీళ్ళు పోయండి సార్, చంపితే చంపండి, నాకు కొద్దిగా మంచినీళ్ళు పోయండి అని అడిగిన. అరే ముండా కొడుక, నీకు ఆ మాట చెప్పేది కూడా కాదు కానీ చెప్తున్నా, నాకున్న బాధ ఏందో మీరు అడిగిన దానికి వివరిస్తున్నానండి. నీకు మంచినీళ్ళు పోయొద్దురా, నీకు మూత్రం దాపాలి అని అన్నాడు. ఇక నేను ఎండాకాలం రోజుల్లో ఏప్రిల్ 26, ఇక నేను ఏం మాట్లాడలేకపోయినా. అక్కడి నుంచి ఎవరో మహానుభావుడు, వాడు నా కోసం వచ్చిండా లేకపోతే వాని భగవంతుడే తోలిచ్చిండా నాకు తెలియదు. చిన్న పిల్లగాడు, 10 సంవత్సరాలు ఉంటాయి. ఎవరు ఆ పిల్లగాడు? ఎవరో పిల్లగాడు ఆవులు తోలుకొని పోతుండు. ఆయన ఎవరు కొడుకు అయింది నాకు తెలియదు, ఏ ఊరు అయింది నాకు తెలియదు. ఆవుల దగ్గరికి వెళ్తుండు, 4 ఆవుల తోలుకొని అక్కడి నుంచి డెండిలో నీళ్ళు దాపుదామని పోతుండు చెరువుకు. నన్ను చూసిండు. అన్నా ఏందన్నా నిన్ను గట్టేసిర్రు, నేను తెలుసా ఆ పిల్లగానికి? నేను తెలుసట్టు, నేను మనోళ్ళకి చెప్తానన్నా అన్నాడు. అతను అక్కడి నుంచి ఎటు పోయిండో నాకు తెలియదు. అన్న 10 నిమిషాలనే డెండిలో లక్ష్మారెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్ ఉండే నాతో పాటుగా. లక్ష్మారెడ్డి ఎక్కడ? డెండి మండల ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి గారు ఉండే. ఆయనకు చేరేసిండి బాబాయ్. ఈయన టోటల్ గా తాలూకా జిల్లాలో మొత్తానికి కూడా ఈయన చేరేసిండు. అప్పుడు అలవెన్స్ ఉండే, అప్పుడు రవీంద్ర కుమార్ మాకు ఫస్ట్ ఎమ్మెల్యేగా కాబోతాడు ఇక దేవరకొండకు. అప్పటి వరకు రాజ్యానాయక్ ఉన్నాడు, చనిపోయిండు కదా. రాజ్యానాయక్ గారు చనిపోయిన తర్వాత ఇది వాళ్ళ భార్య ఉండే. అక్కడి నుంచి వీళ్ళంతా ధర్నాకు కూస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్ట్. సురవరం సుధాకర్ రెడ్డి సిపిఐ నుంచి అలవెన్స్ లో పార్లమెంటుకు చేసిండు, నల్గొండ పార్లమెంటుకు ఆయన చేసిండు. రవీంద్ర కుమార్ దేవరకొండ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నాడు. ఇక వీళ్ళు మొత్తం ధర్నాలో వీళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళు పెద్దవాళ్ళు డి దామోదర్ రెడ్డి కానీ పోలా శ్రీనివాస్ కానీ అప్పట్లో ఉన్న లీడర్ ఏమి దేవరకొండ మండల్ ప్రెసిడెంట్ నజీర్ కానీ సురేష్ రెడ్డి గారు కానీ రుక్మారెడ్డి గారు కానీ అప్పుడు ఉన్న పెద్ద లీడర్లలో వీళ్ళు. అప్పుడు మా ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే బాలునాయక్ అన్న కానీ ఆయన అప్పుడు మార్కెట్ చైర్మన్ గా ఉన్నాడు, మార్కెట్ కమిటీ చైర్మన్ గానే ఉన్నట్టు. వీళ్ళందరూ కూడా హాలియా, నల్గొండ, దేవరకొండ, పెద్దవరం మొత్తం పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా కూర్చున్నారు, ముట్టడి చేశారు. కరెక్ట్ గా 4 గంటల సమయం, సాయంత్రం 4 గంటలకు. అప్పుడు సెల్ ఫోన్లు లేవన్నా, అప్పుడు పోలీసు వాళ్ళ సెట్ ఉండేది, ప్రతి పోలీస్ స్టేషన్ కో సెట్ ఉండేది, వైర్లెస్ సెట్. ఈ
ఎస్ఐలు సిఐలు మొత్తం నన్ను ఇంట్రాగేషన్ చేసి బయట పోయి టీ తాగుతున్నారు. ఒక్క కానిస్టేబుల్ ఉన్నాడు. అతను ఏమన్నాడు అంటే వాళ్ళు బయటికి పోయిన తర్వాత, అన్న నేను ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన వాడినే, నేను ఒక ఎస్సీ బిడ్డని, నాది ఏ ఊరో నీకు తెలియదు, నీది ఏ ఊరో నాకు తెలియదు, కానీ నీ పేరు నాకు తెలుసు, నువ్వు ఈరోజు ఎన్కౌంటర్ అవుతున్నావు, 6 గంటలకు నిన్ను తీసుకెళ్తారన్న, పక్కడబంది ప్లాన్ అయింది అని అనే లోపే అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరుండే, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు చూడండి. పొంగులేటి సుధాకర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఓకే, వారు మాట్లాడిన తర్వాత సురవరం సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు. సెట్ లో మాట్లాడారు. అన్ని పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మాట్లాడేదే పడుతుంది. ఆయన మాట్లాడేటప్పుడు ఈడు నారాయణ స్వామి అనే డిఎస్పి మా సర్వాయ ఎక్కడ అని అడిగిండు. ఆయన ఎక్కడ సర్వాయ, ఏడ ఉన్నాడు, మాకు తెలియదంటే ఆయన పల్లెటూరు భాషలో మాట్లాడాడు. ఎవరు, సుధాకర్ రెడ్డి గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు. ఆయన ఆ మాట చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ పల్లెటూరోడు ఏ భాష వాడిండో అదే భాష వాడిండు. ఏం భాష? అరే పేకు, నీ ఎదురుగా కిటిక్కున్నాడు రా మా పార్టీ ప్రెసిడెంట్, కళ్ళు పడట్లేదా, అమ్మ నాయన బుట్టలేదా, నీ కళ్ళు లేవా అని చేతులు కట్టేసి కట్రాయర్ మీద ఉంచేది కదా అన్న వెంటనే ఒక 5-6 నిమిషాలనే సురవరం సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు, డి దామోదర్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక కాంగ్రెస్ లో ఉన్న ఈ విధ నాయకులందరూ, మా వెంకరెడ్డి గారు, అప్పుడు ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా బాగా సపోర్ట్ చేసేది ఈ కంబాల పెళ్లి అంటేనే. అప్పుడు ఏ పదవిలో ఉండే ఆయన వెంకటరెడ్డి అన్న, మరి నాకు తెలిసిన దాంట్లో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా ఉన్నాడో తెలియదు, నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్నాడో తెలియదు, కాంగ్రెస్ లీడర్గా ఉన్నాడో తెలియదు, కానీ వారు కూడా, అతను వాస్తవంగా ఎమ్మెల్యేనే, వెంకరెడ్డి గారు ఎమ్మెల్యేనే. వారు మాట్లాడిండ్రు. తర్వాత మునుగోడ ఎమ్మెల్యే ఉండే, చనిపోయిండు పెద్ద ఆయన, ఎవరు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, నేతి విద్యాసాగర్ అన్న, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా నా గురించి రంగంలో దిగి అప్పుడున్న పోలీసుల మీద దండయాత్ర చేశారు. చేసి నన్ను డైరెక్ట్గా బాపనుకుంట కాడికి తీసుకొచ్చిన తర్వాత, అట్నుంచి మళ్ళీ రిటర్న్లో చెరుకు పెళ్లి కాడ 5-6 వేల మంది నిలబడి ఉన్నారు, పోలీసు బండ్ల మీద రాళ్ళు వేస్తారని చెప్పిన తర్వాత కందుకూరు రోడ్లో తీసుకొచ్చి అప్పట్లో రిమాండ్కు పంపించారు. లేకపోతే ఆ రోజు ఎన్కౌంటర్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీలా ధర్మించి దుంకి చనిపోవాలని అనుకున్నా అని ఒక మాట అన్నారు. ఆ స్టోరీ ఏందన్నా? అన్నా, నేను చనిపోవాలి ధర్మీది నుంచి దునికినా అనే స్టోరీ ఏంటంటే, మాకు తెలుగుదేశానికి గొడవ నడుస్తూనే ఉంది. తెలుగుదేశం కార్యకర్త మేము సొక్క పట్టుకున్నా మా మీద 307 పెట్టిరు కేసులు. వాళ్ళు మేము ఎదురెదురుపడి బాంబులు వేసుకున్నా, ఎదుటోడు కూడా బాంబులు వేస్తాడు కదా, మనం వేస్తే. బాంబులు ఎక్కడ మీకు బాంబులు ఎక్కడ వచ్చినాయి? ఇక బాంబులు ఎక్కడే అంటే ఎటు నుంచో వస్తాయి కదా. ఒక పిల్లిని కూడా ఇంట్లో పెట్టి కొడితే అది పుల్లి లెక్క మారుతుంది. ఎదటోడు మా మీద బాంబులు వేసినప్పుడు మేము ఎందుకు వేయం? మేము కూడా వేయాల్సిందే కదా. బాంబులు వాళ్ళకి ఎట్లా వచ్చేది, మీకు ఎట్లా వచ్చినాయి? వాళ్ళకు మాకు సరిహద్దు బార్డర్ ఆంధ్రే కదా. ఆంధ్ర ఇప్పుడు మీకు అవుపడుతూనే ఉంది కదా. ఇప్పుడు అదే గుట్టన్నారు కదా. అయ్యో, ఈ మధ్యలో బార్డర్ దాటితే వాళ్ళకు చుట్టాలు ఉంటారు, మాకు చుట్టాలు ఉంటారు. అప్పట్లో వాళ్ళకు పంపించేది, మాకు పంపించేది. పంపించేది వాళ్ళు వేసినప్పుడు మరి మేము చచ్చిపోవాలనుకోం కదా. వేసిన తర్వాత సిఐ వెంకటరెడ్డి ఆయన తెలుగుదేశం అంటే సొక్క ఇడుచుకొని వస్తాడు. ఆ రోజుల్లో తెలుగుదేశం అంటే ఇవాళ అన్నం తినొద్దు అని చెప్పేస్తే, తెలుగుదేశం వల్ల ఏ లీడర్ చెప్పినా అన్నం తినడు. మెయిన్గా నన్ను ఎన్కౌంటర్ చేయాలన్నదే వెంకటరెడ్డి సిఐ. వాళ్ళ సొంతూరు ఏదో పొవాకును కూడా నల్గొండ దగ్గర ఇట ఉండేవాడు. అయితే ఒక పక్క పోలీసులు, రెండో పక్క ఆంధ్ర కిరాయి రౌడీలు, మూడో పక్క మా ఊరోళ్ళు
ఎవరికి అందుబాటులో ఉంటే వాడు చంపాలి, అది లెక్క. సర్వైర్ చంపేయాలి అంతే లెక్క. అప్పటికి మా చిన్నాయన కొడుకులు, మా బామ్మార్దులు, నాకున్న బంధువులు ఒక 50 మంది. సరే ఇలా ఈ విధ రకాలుగా ఇడిపోవచ్చు, కలవచ్చు, కానీ మా పాలోళ్ళమందరం కూడా ఒకే మాట. సర్వయ్య అనేవాడు ఏది చెప్తే మా చిన్నాయన కొడుకులు కానీ, మా పెదనాయనల కొడుకులు కానీ, నా బామ్మార్దులు కానీ, వీళ్ళందరూ కూడా నేను బెర్రగిస్తే బెర్రదాట్లే ఆ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అంత స్టాండర్డ్గా ఉన్నారు కాబట్టి మనం నిలబడ్డాం. గొడవకు దిగేవాళ్ళు ఏదంటే అంతే. సర్వయ్యకి ఏమైందని అనుకుంటే నా బామ్మార్దులు, మా చిన్నాయన కొడుకులు, నాకు నా రక్త సంబంధం ఎవడైనా సరే నేను చచ్చిపోయినాకనే సర్వయ్య చావాలనే రోజులు ఉన్నాయి. వాళ్ళట్ట మనకు సపోర్ట్ చేశారు కాబట్టి మనం 15 ఏళ్ళు పోరు బాట పట్టిన. అయితే బాంబులు వేసుకునేదా? భయంకరంగా వేసుకునేది. వేసుకున్న తర్వాత వర్షం పడ్డది, అడవిలో ఉండిపోయినాం. నైట్ అన్నం లేదు. అన్నం లేని పక్షంలో ఒక పక్క పోలీసులు, ఒక పక్క కిరాయిలు, ఒక పక్క నక్సలైట్లు. ఇప్పుడు ఇదంతా కొండ ప్రాంతం. ఇక్కడ ఏడ దిగొస్తుంది నీకు? ఈ ఏరియాలో దిగొస్తుందా నా చెప్పు? ఎటు 1 కిలోమీటర్ పోతేనే దిగాలి. నువ్వు ఇక్కడ ఏడ దిగుతావు నాకు చెప్పు? ఇలాంటి ప్రాంతం అది. ఇటు సైడేనా మీరు? ఇలాంటి ప్రాంతంలో వాళ్ళు చుట్టూ ముట్టడించారు. ముట్టడించేటప్పుడు ఇక మనం ఎక్కడ పోలేకపోయినాం. ఇక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి దొరుకుతాం. దొరికేటప్పుడు నేను చెప్పిన, నేను చనిపోయినా పర్వాలే, కానీ నా కుటుంబ సభ్యులు ఎవరు చనిపోకూడదు. చనిపోతే అలా భార్యలో పిల్లలు మన మీద పడి సాపిస్తారు కదా, మీరందరూ వెళ్ళిపోండి అమ్మా, నేను సత్యన్న పోతా దునికన్నా చచ్చిపోతా అన్నప్పుడు వాళ్ళు చుట్టూ ముట్టడించినప్పుడు నేను నేనే సావాలనుకున్నా, కానీ వాళ్ళ చేతుల్లో దొరికితే కొట్టేళ్ళు పెడతారా? వాడు ఏళ్ళు నరుకుతాడు, వాడు కాలు నరుకుతాడు, నానా హింసలు పెడతారండి. కానీ వాళ్ళ చేతులు ఎందుకు చావాలని నేనే దునికేసి. ఏడు నుంచి దుంకిరట? ధర్మే నుంచి దునికిన. ఎక్కడ పడ్డారు? దునికితే కింద ఒక స్టెప్ ఉంది, ఆ స్టెప్ లో పడిపోయినాం. అందులో చెట్లు కంపదంతుండే. అక్కడి నుంచి మన టైం బాగుంది, చిన్నగా దిగేసినాం. అప్పటికి గువ్వలగుట్ట, పెద్ద తండ, నక్కదుబ్బ తండ అనే 3 తండాల్లో. అప్పుడు మీకు ఎంత వయసు ఉండే అన్న? నాకు 32 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు సర్పంచ్గా ఉన్నారా మీరు? ఉన్నా, సర్పంచ్గా నేనే ఉన్నా. ఉరికిన బ్యాచ్ మొత్తం మా ఎస్టీలకు చెప్పారు. సోమలా నాయక్, గ్యాబీ బావోజీ, బామ్నా నాయక్, వీళ్ళందరూ తండకు పెద్ద మనుషులు. అరే మన వాన్ చంపినాక మనం ఎందుకని వాళ్ళు ఒక 1000 మంది శాలలు ఇత్తనాలు వేసేవాళ్ళు మొత్తం కర్రలు గొడ్డలు తీసుకొని సత్యతావు కాడికి ఎక్కడ చచ్చిపోయినంటే పలాన్ కాడని అనే లోపు నేను వాళ్ళకి అడ్డమైపోయినా. అప్పుడు నాకు ఎత్తకపోయిన తర్వాత బతికే ఉన్నారు మీరు? బతికే ఉన్నాను. ఇవన్నీ అయ్యే దెబ్బలు, ఎక్కడికక్కడ చీల్చిపోయిన దెబ్బలు, కుర్రెలు కట్టెలు తగిలి, ఈ బాంబుల రవ్వలు తగిలిన దెబ్బలు. అది మరి మనం ఏం చేస్తాం? మన టైం బాగుంది, మనం బతికినాం. మనం బతికిన దానికి కారణం అంటే 2. ఎక్కడ ప్యాచన్ గొడవలు ఉన్నాయి అనుకుంటే రక్త సంబంధం ఉండోడైతేనే నిలబడతాడు తప్ప, ఈ ఏదో మన కాడ అన్నానికి వచ్చి మనం పోసే మందుకొచ్చి మనకు మాయమాటలు చెప్పాడు గొడవ అయితే ఆడు వెళ్ళి ఉరుకుతాడు. అది నీ అన్నో, నీ తమ్ముడో, నీ బావో, నీ బామ్మరిది ఉంటే వీడిని వదిలిపెట్టిపోడు. వాడు సావనైనా చేస్తాడు, వాడిని చంపనైనా చంపుతాడు. 2టికే కారణం. 15 ఏళ్ళు పార్టీ చేసినామంటే మా ఊళ్ళో బలంగా ఉంటారు మా వాళ్ళు, మా పాలోళ్ళు కానీ, మా చిన్నాయన కొడుకులు, మా పెదనాయన కొడుకులు కానీ బాగుంటారు, మా బామ్మర్దులు కూడా బాగుంటారు. కాబట్టి మనం అన్ని రోజులు పార్టీ నడిపించింది. ఆ తర్వాత ఏమైందన్న? అది అంతవరకు లెక్క. మీరు అక్కడ పడ్డారు, తర్వాత మళ్ళీ బతికి వెళ్ళిపోయారు. తర్వాత వెళ్ళిపోయినాను. మళ్ళీ మీ మీద మళ్ళీ ఎలాంటి ప్రతీకారం? మళ్ళీ వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఏముకోలేదే, మళ్ళీ మాచర్ల వెళ్ళిపోయినా. మాచర్ల పోయారు? మాచర్ల పోయి అప్పుడు ఆ పెద్దంపాయ అనే విలేజ్ ఉందా, దరి, అప్పుడు మళ్ళీ 1000 బాంబులు దాచినమాట. పోతూ ఇటు ఉరుకుతూ అలా దాచి మళ్ళీ వచ్చేటప్పుడు ఎత్తుకొని వచ్చి మళ్ళీ దాడి చేసినప్పుడు మళ్ళీ కేసులు అయినాయి. నెక్స్ట్ 2వ సారి
వాళ్ళు కూడా నన్ను చంపాలని బాంబులు పెట్టుకున్నారు. నా ప్రత్యర్థి వర్గం కూడా పెదబోడ అనే వ్యక్తి ఒక రకంగా చూస్తే నాకు దగ్గర బంధువు. ఆయన కూడా ఆయన అప్పటికి ఎంపీడీసీ విలేజ్. ఆయన భయానికి పెట్టకుండా నన్ను చంపడానికి పెట్టకుండా ఆయన కూడా వందల సంఖ్యలో బాంబులు పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో బాంబులు ఉన్నాయి, ఆయన ఇంట్లో బాంబులు ఉన్నాయి, మేకల మల్లయ్య గారి ఇంట్లో బాంబులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో బాంబులు వెళ్తే నా మీద కేసు పెట్టాడేంటి? ఆ పేరుకు మీకు ఎలాంటి సంబంధం? నాకే సంబంధం ఉంటది? నీ ఇంట్లో వెళ్ళింది, ఇద్దరు చచ్చిపోయారు. అప్పుడు సుఖేందర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడు ఉండే, ఆయన చాలా బలాజ్యుడు. వాస్తవంగా కూడా ఆయన చెప్పిందే నడిచింది ఆ రోజుల్లో. ఇక ఆయన కంబాలపల్లి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది పెద్ద ఆయనకు. పార్టీని కాపాడుకోవాలనే చూస్తారు కదా ఆ రోజు కానీ ఈ రోజు కానీ. ఇప్పుడు అలాంటి పెద్దవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మా పార్టీ బాగుండాలనే చూస్తారు కానీ పార్టీ కార్యకర్త తప్పు చేసిండు వెళ్ళిపోమ్మనే వాళ్ళు కాదు కదా. ఆయన టీడీపీ, అప్పుడు ఆయన టీడీపీలో ఉండే. మళ్ళీ నా మీద వీళ్ళు చచ్చారని మళ్ళీ కూడా మర్డర్ కేసు పెట్టారు. ఆ ఇంట్లో పేలుడుతోటి మళ్ళీ మీ మీద కేసు. అప్పుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, నేతి విద్యాసాగర్ అన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ సెలవు తీసుకొని నా బాధలని ఆలోచించి రాజశేఖర రెడ్డి గారి ఇంటికి తీసుకుపోయారు. ఏ రాజశేఖర రెడ్డి? వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు ఆయన నా గురించి 1 గంటన్నర చర్చ నడిపించండి అసెంబ్లీలో. వాళ్ళ ఇంట్లో బాంబులు వేలిన దానికి మా ఓనికి ఏం సంబంధం ఉంటది? వాళ్ళే పెట్టుకోలేదని ఎందుకు అనుకోవాలి? ఇక్కడ కంబాలపల్లిలో జరిగిన స్టోరీ మొత్తం అసెంబ్లీ రాజశేఖర రెడ్డి దాకా ఎట్లా చేరిందన్న ఇది? కింద లీడర్లు నాయకులు ఉంటారు కదా, కంబాలపల్లిలో బాంబులు వేసుకున్నారు. ఇప్పటి లెక్క ఆ రోజుల్లో పార్టీలు తుకాస్ పార్టీలు కావు కదా, నెలకొక పార్టీలు మారేదానికి. ఇప్పుడేముంది, అంగట్లో సరుకు లెక్క. సంవత్సరం ఈ నెమ్మటి ఉంటే సంవత్సరం ఆ నెమ్మడి పోతాం. సపోజ్ చెప్తున్నా, జరిగేది చెప్తున్నా. అప్పుడు అది లేదే. బెరగిస్తే బెరలో ఉండాలి, కాంగ్రెస్కే ఉండాలి, తెలుగుదేశానికే ఉండాలి, కమ్యూనిస్ట్కే ఉండాలి. ఆ రోజుల్లో కార్యకర్త ఎంత నమ్మకంగా ఉన్నాడో లీడర్ కూడా అంత నమ్మకంగా ఉన్నారు కాబట్టి అలా దాకా చేరింది. కాబట్టి అసెంబ్లీలో ఏం చర్చ మీ పైన? అసెంబ్లీలో ఏం జరిగిందంటే ఇదే, ఊళ్ళో 2 ఏళ్ళు బెయిల్ చేసిండు. సర్వే గారికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయి, 2 ఏళ్ళు బెయిల్ చేసిండు అనేది వీళ్ళ అభియోగం. రాజశేఖర రెడ్డి గారి వాదన ఏంటంటే నైట్ బోర్డే ఇల్లు బెయిల్ చేశారు. సర్వేకు నక్సలైట్లకు సంబంధం ఉంది అనుకుందాం, మరి పగులు 12 గంటల మల్లయ్య గారి ఇల్లు బెయిలింది కదా. మరి అప్పుడు ఊరిలో జనమంతా చూస్తారు కదా, నక్సలైట్ అనేవాడు వచ్చింది పోయింది చూడరా? దీనికి మీ అభిప్రాయం ఏందనేది వాదన. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు దేవుడు. ఈరోజు మనం బతికున్నామంటే ఆయనే కారణం. రాజశేఖర రెడ్డి అప్పట్లో ఆయన పట్టించుకోకపోతే మళ్ళీ ఎన్కౌంటర్ చేస్తారు, చంపేస్తారు. కానీ ఆయన వాదన చేసి ఆయన ఇంటి దగ్గర నేను 3 రోజులు ఉండి హైదరాబాద్లో ఉన్నాక అది ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత బాంబు స్క్వాడ్ మాకు ఇక్కడి నుంచి రాలేదు, వేరే బాంబు స్క్వాడ్ వచ్చింది పోయింది ఎవరికి తెలియదు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్లల్లో ఉన్న సరికే నిలవ స్టాకే పేలింది. అప్పుడు నా మీద కేసులు కొట్టేసి వాళ్ళ మీద అయినాయి. ఇదండి నా సొంతం కోసం, నా భార్య బిడ్డల కోసం నేను ఏ రోజు కూడా ఆవేదన చెందలే. నా ముందు ఒక బీదవానికి నష్టం జరిగితే ఆ రోజు కూడా ఒప్పుకోలేదు, ఈ రోజు కూడా ఒప్పుకోదు. ముత్యాల సర్వయ్య అయిన మీరు బాంబుల సర్వయ్య అని పేరు ఎట్లా వచ్చిందన్న? ముత్యాల సర్వయ్య అనేవాడు బాంబుల సర్వయ్యగా మారిందంటే నన్ను అంతటి దాకా తీసుకుపోయింది వీళ్ళే కదా. ఎవరు? ఒక పక్క పోలీసులు, ఒక పక్క నాయకులే కదా. మాట మాటకు తంతి ఏం చేస్తాడు? ఒక బీదోడు కూడా తిరుగుబాటు చేస్తాడా లేదా? బాంబులు బట్టి వేసుకున్నాడు, బాంబులు బట్టి వేయడా? అరే మాట మాటకు నీతో తన్నులు తినే బదులు కానీ నిన్ను చంపటమా, నేను చచ్చిపోవటమా? ఇప్పుడు ఉన్నాయా బాంబులు? ఇంకెక్కడ ఉన్నాయి బాంబులు? ఇంకెక్కడ ఉన్నాయి బాంబులు? లేవు, గొడవ లేదు. అప్పుడు జరిగిన రోజుల గురించి మీరు అడిగారు, నేను చెప్తున్నా.
ఓకే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మీరు ఎలాంటి పదవులు చేశారు, ఎన్ని పదవులు చేశారు? సార్ అన్న నేను చేసింది ఏ పదవులు, కాంగ్రెస్లో ఒకసారి సర్పంచ్ చేసినానన్న, ఒకసారి ఎంపీపీ చేసినాను, ఏమి పార్టీ ప్రెసిడెంట్ చేసినాను, యాదవ్ సంఘం కన్వీనర్ చేసినాను అని చెప్పినాను. మళ్ళీ మధ్యలో మండల్లో ఎక్కువ ఎస్టీలు ఉన్నారు కాబట్టి రిజర్వేషన్లు వచ్చినాయి. 2 టర్ములు ఎస్టీ వాళ్ళకు వస్తే ఎస్టీ సర్పంచులను చేసినాం, అది కూడా మేమే చేసినాం. మళ్ళీ ఎంపీపీ జడ్పీటీసీ ఎస్టీలు వచ్చారు. ఏమి ఎంపీపీ మొన్న పోయిన పీరియడ్లో కాంగ్రెస్ పోయింది, జడ్పీటీసీ మాకు వచ్చింది. అది ఎందుకు పోయింది? అది కూడా పోదు. లీడర్ల మధ్యన కార్యకర్తల మధ్యన కోఆర్డినేషన్ లేక టీఆర్ఎస్లో, అప్పుడు మేము కూడా టీఆర్ఎస్కి పోయినాం. టీఆర్ఎస్కి ఎప్పుడు పోయారా మీరు? బాలన్నతో పాటుగానే మేము పోయినాం. బాలన్న మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళిండు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు. మేము అలానే ఉండిపోయినాం. మీరు రాలేకపోయారు కాంగ్రెస్లో. ఇక ఏం పోతాం, అసలు పార్టీలు మారటమే తప్పు. నేను కానీ ఇంకొకరు కానీ ఎవడన్నా కానీ తన్నులు తిన్నా గుద్దులు తిన్నా అదే పార్టీలో ఉండాలి తప్ప ఈ పార్టీలు మారటం నాకు నచ్చలే. నువ్వు ఎందుకు పోయినావని అడగొచ్చు, నేను తప్పని ఒప్పుకుంటున్నా. ఒక నాయకుడు పోయినప్పుడు పోవాలి, విన్నావా? అది పొరపాటే. అందుకనే నాకంటే కాంగ్రెస్లో సీనియర్ ఎవరు లేరు మండల్లో. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందరా మళ్ళీ? అసలు నేను కాంగ్రెస్ అంటేనే ఈర అభిమాని అన్న. నాకు ఇష్టం లేని కాపురం టీఆర్ఎస్లో. మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు పోయినరు కాబట్టి నేను పోవాల్సి వచ్చింది. వారు మధ్యలో వెళ్ళి వచ్చిండు, కానీ నేను వెళ్ళి రాలేకపోయినాను. ఈరోజు కాంగ్రెస్లో నేను ఉండుంటే నాకు కార్పొరేషన్ సీటు ఏదో ఒకటి వచ్చి ఉండేది. అవునా? మరి నేను కూడా తప్పు చేసినాను కదా, టీఆర్ఎస్లో పోయి నేను తప్పు చేసినట్టే కదా. మరి అందుకనే మనకేది రాలే, వెనకబడ్డాం. మొన్న ఎన్నికలు వచ్చినాయి, నా భార్య సర్పంచ్ అయింది, నా కొడుకే ఎంపీటీసీ అయిండు. అంతకంటే ఏం చెప్తాను మీకు? ఇంకేమైనా పదవులు ఆశిస్తున్నారా? మరి పదవులు ఆశిస్తే మన వెనకాల ఎవరున్నారు, మనకి ఎవరు ఇప్పిస్తారు? మీరు ఒక్కసారిగా ఆలోచించండి. చెప్పు, నేనేమన్నా రెడ్డినా రావునా నాకు పదవులు ఇచ్చేదానికి? మన కాళ్ళ మీద మనమే నిలబడాలి. నాకెవరిస్తారు? ఇప్పుడు ఒకవేళ నాకు ఇవ్వాలంటే, ఒకవేళ నామినేట్ పోస్టులు ఏమన్నా ఇవ్వాలి అనే ఆలోచన ఉంటే మా ఎంపీ అన్న ఇప్పియాలి, మా ఎమ్మెల్యే నన్ను ఇప్పియాలి. నాకే పదవి లేకున్నా పర్వాలే, మా ఎమ్మెల్యే బాలునాయక్ గారు కరెక్ట్గా ఉంటే చాలు అనుకుంటా. ఇప్పటికి కూడా నాకు పదవి ఇచ్చినా పదవి ఇవ్వకున్నా నేను తనమటు ఉండేవానే కానీ ఇక నేను పార్టీలు మారలేను. పార్టీ మారవి? ఇక మారను. కాంగ్రెస్లోనే మా సారు పోయినా నేను పోనని చెప్తా. ఇంకెన్ని రోజులు ఉంటారా కాంగ్రెస్లో? మరి ఇంకేముంది, కాంగ్రెస్లో నాకేం చేస్తావు? మళ్ళీ ఎన్ని పార్టీలు మారుతావు? జంగాలోడు మారినట్టు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారం పోతే టిఆర్ఎస్ పార్టీ కానీ వేరే పార్టీ కానీ వస్తే వాళ్ళ దాంట్లోకి పోతారా, లేకపోతే కాంగ్రెస్? నేను పోను. నాకు పదవి ఇస్తానన్నా కూడా పోను. ఎందుకు పోనంటే అయితే ఇప్పటికి ఏ పార్టీ మారనంటారు? ఇక మారను. మారిన కానీ జాలిగా మారడమే తప్పని ఒప్పుకున్నా కదా. అసలు నేను కరుడు కట్టిన కాంగ్రెస్ తీవ్రవాదిని అని అందరికీ తెలుసు. ఓకే, నేను టీఆర్ఎస్లో పోవటం తప్పు కదా, అవునా? టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, ఇక చనిపోయేంత వరకు కాంగ్రెస్లో ఉంటారు. చనిపోయేంత వరకు, లాస్ట్ వరకు నాకు పదవి ఉన్నా పదవి లేకున్నా కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటా తప్ప నేను పార్టీలు మారేది లేదు. ఓకే అండి, ధన్యవాదాలు. నమస్తేనా, మీ టీవీ ఛానల్కి నమస్కారం.